ఫ్రెండ్స్ చాలామంది టెన్షన్ అయితే అయిపోయారు, చాలామంది అయితే కొంచెం బాధపడుతున్నారు. ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది నైట్లో ఫ్రెండ్స్ మీకు నేను ఎస్టర్డే నైట్ ఏమైతే చాలామంది అనుకున్నారు భయపడి ఏడుస్తున్నారు. ఏంటంటే ఇన్స్టాగ్రామ్ మళ్ళీ తర్వాత ఫేస్బుక్ అయితే అదేమైంది బ్యాన్ అయిపోయిందని చాలామంది నా అకౌంట్ కూడా అంతే సైడ్లో డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఏమైందంటే అకౌంట్ ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే వస్తాను లేదు, పోస్టర్స్ వస్తాను లేదు, రీల్స్ వస్తాను లేదు. మనం చేసేటాం చూడండి మన అకౌంట్ ఓపెన్ అవుతాం లేదు. ఇన్స్టాగ్రామ్లో పాయింట్ నెంబర్ 1 చూడండి, ఇన్స్టాగ్రామ్లో ఏది సెర్చ్ చేసినా వస్తాను లేదు. వేరే వాళ్ళ అకౌంట్ ఉంటుంది, వాళ్ళు సెర్చ్ చేసినా రాలేదు. నిన్న నైట్ 10 o'clock తర్వాత చూడండి మనం అకౌంట్ చూడడానికి రాలేదు. రీల్స్ ఏమైనా చూడండి, రీల్స్ రాలేదు. ఏంటి అసలు ఇన్స్టాగ్రామే అసలు ఓపెన్ చేస్తుంటే ఎగ్జిట్ అవుతున్నాం. ఓపెన్ చేస్తుంటే ఎగ్జిట్ అయిపోతాను. 2 సార్లు డిలీట్ చేసి అప్పటికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తాను, రాలేదు అప్పటికి. తర్వాత ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫేస్బుక్ ఏమయ్యా పాస్వర్డ్ కొట్టండి అంటుంది. అకౌంట్ ఉందా కానీ లాగిన్ చేసేస్తాము, మళ్ళీ డిలీట్ చేస్తుంది, మళ్ళీ ఓపెన్ చేస్తుంది. కొన్ని పోస్టర్ వచ్చా మా రాలేదు, మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేస్తే ఏమైతే లాగౌట్ అయిపోతుంది. ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ చాలా అయితే ఇబ్బంది అయితే పడుతుంది. నేను నైట్ షాక్ అయిపోయాను, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ బ్యాన్ అయింది ఇప్పుడు ఎలా అని నేను కొంచెం టెన్షన్లో పడేస్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ చాలామంది ఏమంటే కొంతమంది అయితే ఏం చేస్తారు చూసిన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి మరీ అర్న్ చేస్తుంటారు. చాలామంది అయితే ఏం చేస్తారు స్పాన్సర్షిప్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే ఏం చేస్తారు వాళ్ళు అర్న్ అయితే చేస్తారు. చాలామంది అయితే క్రియేటర్స్ అయితే చాలామంది అయితే కొంతమంది చూడండి ఒక బ్యాన్ అంటే అనుకోని ఏం చేస్తారు చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు చాలామంది. ఈ విధంగా ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తున్నా కొంతమంది ఇన్స్టాగ్రామ్ మీద హోప్స్ పెట్టుకుంటారు. ఈ విధంగా ఇప్పుడు మనం యూట్యూబ్లో ఏ విధంగా అయితే పని చేస్తుంటారో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఈ విధంగా అయితే పని చేస్తుంటారు. ఈ విధంగా అయితే చాలామంది అయితే ఇబ్బంది పడతారు, చాలామంది కూడా తొందర అయితే అవుతుంటారు. ఏమైతే రిటర్న్ అయితే వచ్చేసింది. అంటే చాలామంది ఏంటంటే ప్రాబ్లం చూడండి ఫైనల్గా చెప్పేదంటే ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అయితే మనకైతే బ్యాన్ అయితే కాలేదు, తర్వాత ఫేస్బుక్ కూడా బ్యాన్ కాలేదు. ఈ 6 months 3 monthsకి ఈ విధంగా అయితే వస్తుంటుంది. ఏమన్నా మనకి సర్వర్ డౌన్ అయింది, నేనేమనుకుంటే నా అకౌంటే హ్యాక్ అయిపోయిందేమో అనుకుంటే. నేను చాలామందికి కాంటాక్ట్ చేసి అడిగాను, నా అకౌంట్ ఏమైనా బ్యాన్ అయిందా, మీ అకౌంట్ కూడా ఏం కనపడుతుంటుంది, ఇన్స్టాగ్రామ్ ఏమన్నా అయిందా, బ్యాన్ అయిపోయిందా, నైట్లోనే ఈ విధంగా అయిపోయిందా నేను చాలామందిని అడిగినాను. వాళ్ళు ఏమంటారు ఈ విధంగా ఏం కాలేదు, ఆ సర్వర్ హ్యాకింగ్ అయిపోయి ఉంటుంది, సర్వర్ ఏమైనా డౌన్ అయిపోయి ఉంటుంది, ఇలా వస్తూనే ఉంటుంది. 3 నెలలకి 4 నెలలకి ఎప్పుడైనా వస్తుంటుంది. ఫేస్బుక్కి ఒకసారి వచ్చిండే, ఇన్స్టాగ్రామ్కి ఒకసారి ఈ విధంగా వచ్చింది, తర్వాత మన వాట్సాప్కి ఒకసారి వచ్చిందంటే అవునా సరే అని తెలుసుకొని అప్పుడైతే కూల్ అయిపోయినారు. చాలామంది ఏమంటే మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయిపోతుంటే బాధ అయితే ఉంటుంది కదా. ఈ విధంగా అయితే ప్లస్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే బ్యాన్ కాదు, ఇన్స్టాగ్రామ్ అసలుకి ఏం బ్యాన్ కాలేదు, ఏం ప్రాబ్లం ఏం కాదు. నేను 12 o'clock అయితే ఓపెన్ చేసి చూసాను, ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చింది. నాకు ఆ విధంగా అయితే నా అకౌంట్ ఏ విధంగా వచ్చిందో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యాప్ ఈ విధంగా అయితే డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది, ఏమైతే కాలేదు. మీరేం టెన్షన్ ఏం పడకండి, మీ అకౌంట్ కూడా ఇప్పుడు కావాలంటే చెక్ చేసుకుని వెళ్ళండి. నేను అయితే వీడియో చేయాల్సిందే, సో ఇప్పుడైతే కాలేదు, అందుకు మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే నేను వీడియో చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. మీ వీడియో అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకోసారి చెప్తున్నాను చూడండి, అకౌంట్ అయితే ఇన్స్టాగ్రామ్కి అయితే బ్యాన్ అయితే కాలేదు, ఫేస్బుక్ కూడా బ్యాన్ కాలేదు. మీరైతే టెన్షన్ పడుకోండి, అది అప్పుడప్పుడు అవుతుంటుంది. ప్లస్ మీకు వీడియో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.